హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం తలస్నానం చేసేటప్పుడు చాలామంది షాంపులు, కండిషనర్లు చాలా వాడుతున్నారు కదండి. కానీ అవన్నీ కూడా కొన్నాళ్ళకి జుట్టు మీద ఎఫెక్ట్ పడి చిట్లిపోవటము, అలా చాలా కొంతమందికి ఆ కండిషనర్స్ పడకపోవటము, వాటి ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది. నేను చాలామందిని చూస్తున్నాను అలాంటి వాడిన వారిని. అయితే ఇవి వచ్చేసి కుంకుడుగాయలు అన్నమాట. మన పెద్దలు కుంకుడుగాయలు అంటే ఇది చెట్టు నుంచి వచ్చింది కాబట్టి, సహజసిద్ధమైంది కాబట్టి మనం వీటిని తెచ్చుకోవడానికి ఒక ఇబ్బంది పడుతున్నాము. ఇంకోటి ఏంటంటే వీటిని ఇలా కుట్టుకోవడానికి, ఇలా ముక్కలు చేసి నానేసుకోవడానికి సమయం సరిపోవట్లేదు అనుకుంటాం. నిజంగా సమయం సరిపోతుంది అనుకుంటే మనం చేయగలము, సరిపోదు అనుకుంటే చేయలేము. అదొక నెపం అంతే, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే నేను చేస్తున్నాను, నేను కూడా ఖాళీగా ఉండే వ్యక్తినేం కాదు. కాబట్టి ఇవి వచ్చేసి మనం జస్ట్ వేడి నీళ్ళల్లో, అయితే ఈరోజు చన్నీళ్ళలోనే వేసాను, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ డబ్బా కదా, అందుకని చన్నీళ్ళలోనే వేసాను అన్నమాట. ఇవి కొట్టి నానేసేసామనుకోండి, మనకి వేడి నీళ్ళు కాగేటప్పటికి, మనం ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పటికి ఇవి మెత్తగా వచ్చేస్తాయి. ఒక్కోసారి అయితే ఇందులో మందార పువ్వులు కానీ, మందారం ఆకులు కానీ అందులో ముక్కలు చేసి వేసేస్తానన్నమాట. అయితే ఇలా మనము తలస్నానానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కుంకుడుగాయలు వాడితే తలంతా చిక్కు వచ్చేస్తుంది, బిరుసు అయిపోతుంది, సిల్కీగా రాదు అని చెప్పనని రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి షాంపూలు వాడి, కెమికల్స్ వాడి మన జుట్టుని పాడు చేసుకునే కంటే, ఇప్పుడు సిల్కీగా రావాలంటే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే, ఇదిగోండి, మనకి రైస్ కడుగుతాం కదా, రైస్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి మనము తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒకటి ఉపయోగించుకోవచ్చు. అంటే నేను ఇక్కడ 2 ఐటమ్స్ చూపిస్తున్నాను. ఒకటి రైస్ వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత మెంతులు నానబెట్టిన నీళ్ళు. ఇవిగోండి, మెంతులు నానబెట్టాను. ఒకవేళ మనకి రేపు ఉదయం తలస్నానం చేయాలి అనుకుంటే నైటే నానబెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. త్వరగా అంటే నైట్ అంతా నానతాయి కాబట్టి బాగుంటుంది. నేనైతే మార్నింగ్ నానేసాను. అయితే మీకు తలస్నానం చేసిన తర్వాత ఏదైనా బియ్యం నీళ్ళున్నా పర్లేదు, మెంతుల నీళ్ళున్నా పర్లేదు. అంటే నాకు అవైలబుల్గా 2 ఉన్నాయి. అయితే మనము తలస్నానం చేసిన తర్వాత, తల మొత్తం కడిగేసిన తర్వాత కుంకుమ నీళ్ళతో కానీ, షాంపూతో కానీ, తర్వాత లాస్టు మామూలుగా విడి వాటర్ పోస్తాం కదండి తలకి, అలాంటి నీళ్ళల్లో ఈ బియ్యం కడిగిన నీళ్ళు కానీ, లేదంటే మెంతులు నానబెట్టుకున్న నీళ్ళు కానీ మనము అందులో పోసుకొని మనము తలకి కానీ అప్లై చేయగలిగితే తల సిల్కీగా వస్తుందండి, చిక్కు రాదు, సాఫ్టీగా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది నేను పాటించి మీకు చెప్తున్నాను. నేను పాటించకుండా ఏది మీకు చెప్పట్లేదు. ఎందుకు అంటే, మీకు తెలుసా అని అంటే నాకు తెలుసు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరో చెప్పారు అని నేను చెప్పను, ఎందుకంటే నేను పాటిస్తున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి, దాని స్వభావం నాకు తెలిసింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి బయట కండిషనర్స్, తర్వాత షాంపూలు అనేది కొంచెం అవాయిడ్ చేయండి. మనం ఇప్పటి నుంచి పాటిస్తే చెట్లు పెరుగుతాయి ముందు. ఈ కుంకుడుగాయలు వాడకం వల్ల చాలా ఉపయోగాలు జరుగుతాయి. అంటే మనం వాడితే కుంకుడుగాయలు అలాగ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటారా? ఇప్పుడు కుంకుడుగాయలు మనం వాడకం పెరిగిందనుకోండి, చెట్ల పెంపకం చేస్తారు. ఎందుకంటే కుంకుడుగాయలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మళ్ళీ చెట్లు పెంచాలి అని పెంపకం జరిగిద్ది. దాని ద్వారా మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మనకే కాదు, మన భూమి బాగా వేడెక్కిపోయింది కాబట్టి, పొల్యూషన్ అయిపోయింది కాబట్టి, మనకి ఎక్కడ వేసినా కూడా ఆ ఎయిర్ అనేది మన దేశం మొత్తం, ఇప్పుడు అటవీ ప్రాంతం ఉంది, అటవీలో ఉన్న వేడి గాలి అక్కడే ఉంటుందంటారా? ఆక్సిజన్ అక్కడే ఉంటుందంటారా? లేదండి. ఈ పొల్యూటన్ అయిన దాన్ని, ఆ ఆక్సిజను అనేది మనకి చెట్ల నుంచి వచ్చిన గాలి, అందులో చెట్లు వాటిని పీల్చేసుకొని మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి చెట్ల పెంపకం జరిగిద్ది, మన పొల్యూషన్ తగ్గిద్ది. కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉంటాం మనము. తర్వాత మన వెనకొచ్చే తరాలు కూడా
చెట్లను పాడు చేయకుండా, కెమికల్స్ని వాడకుండా, ఇలా అనేది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఒక పని చేసేటప్పుడు ఇది మనకొక్కరికి ఉపయోగమా, లేకపోతే అసలు దీని వెనుక ఎలాంటి మనకి మేలు జరుగుతాయి, ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అందుకే పెద్దవాళ్ళు ఊరకనలేదు, కీడించి మేలంచమన్నారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానివల్ల మనకి ఏమైనా నష్టం జరిగిద్దా, ఆ తర్వాత దీనివల్ల మనకి ఏమైనా లాభం జరిగిద్దా అని చెప్పనని పెద్దవాళ్ళు చెప్పిన సామెత. అది నిజమేనండి. వాళ్ళు అనుభవించి చూసి ఆ మాటను మనకి చెప్పారన్నమాట. ఇదైతే సామెత కాదు, ఇది జీవిత సత్యం అన్నమాట. కాబట్టి నేనైతే ఇలా ఉపయోగిస్తున్నాను. మీకు యూజ్ అయితే మీరు కూడా ఉపయోగించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.